బై ద వే నేను విన్నది నిజమేనా? నీకు యాక్సిడెంట్ అయిందటగా? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? యాక్సిడెంట్స్ దే ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ జరగలేదంటే అప్పుడు జీవితంలో మజా ఎక్కడ దొరుకుతుంది? యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉండాలి, అవునా? అచ్చం నీ సాంగ్స్ లాగే మాట్లాడుతున్నావు. క్వైట్ రొమాంటిక్. బాయ్ ఆలియా. బాయ్ తను. హాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది మీరు మీ పాట లిరిక్స్ కావాలని అడిగారటగా. లిరిక్సా? అవునది సమీరా మేడం చెప్పారు మీరు లిరిక్స్ అడిగారని, అందుకే ఇవ్వడానికి వచ్చాను. అడిగే ఉంటాను. థ్యాంక్స్. ఇంకేమైనా పనుందా? థ్యాంక్ యూ. హాయ్. ఏమైంది ప్రజ్ఞ? మై గాడ్, ఏం చూసావు నువ్వు? సర్ప్రైజ్ అవటానికి బదులు షాక్ అయినట్టు కనిపిస్తున్నా. అండ్ వై ఆర్ సో సాడ్? ఓ, అంటే నువ్వు అంతా చూసేసావన్నమాట. నీకు తెలుసా, నీలాంటి అమ్మాయిలకి ఇదే పెద్ద ప్రాబ్లం ప్రజ్ఞ. పెద్ద పెద్ద కళల కంటూ మొదలు పెడతారు. ఒకవేళ నిజం కళ్ళ ముందు కనిపించిందంటే వెంటనే ఇలా ఏడుపు మొహం పెట్టేస్తూ ఉంటారు మీరు. ఏమన్నావు నువ్వు? ఇలాగే కదా అన్నావు. అదే మా ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమే ఆయన్ని నా వైపుకి లాక్కొని వస్తుంది అని. టోటల్ ఫిల్మీ. కానీ నీకు ఒక విషయం తెలుసా? ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఒకరున్నారు. అదిగో తాను. బహుశా నువ్వు తన్ని మర్చిపోయావేమో, కానీ నేనెలా మర్చిపోగలను? పైగా నువ్వే కళ్ళారా చూసావు కదా. అన్నయ్య తను నీ కలవగానే ఎలా సంతోషంగా ఉన్నాడు, అలాగే మొత్తం అంతా గుర్తొచ్చేసింది. యునో, వాళ్ళిద్దరి మొదటి ప్రేమ, అలాగే వాళ్ళ మొదటి బీచింగ్, ఎవ్రీథింగ్. నువ్వు మరొక లైన్ కూడా చెప్పావు కదా. ఏంటా లైన్? ఇల్లు వదిలేసినంత మాత్రాన ఆయనకి దూరమైనందువల్ల, లేకపోతే ఆయన నుండి విడిపోవడం వల్ల ఆయన ప్రేమ నా దృష్టిలో ఎప్పటికీ తగ్గిపోదు, లేకపోతే ఒకరికొకరు దగ్గరవుతూనే ఉంటాం. యూనో, ఎలాంటివితో చెప్పావు కదా నువ్వు. కానీ అన్నయ్యకు నువ్వు గుర్తొస్తేనే కదా ప్రజ్ఞ తనకి దగ్గర కాగలవు. కానీ ఈ టైంలో అయితే తనకి కేవలం తను మాత్రమే కనిపిస్తోంది. చాలా బాధగా ఉంది కదా. అదేంటంటే ఇదే నీ జీవితానికి చెందిన నిజం. నిజంలో ముందుకు వెళ్ళటం అనేది నేర్చుకో ప్రజ్ఞ. అదే నువ్వు నాకు చెప్పావు కదా, కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందని. కానీ కౌంట్ డౌన్ అయితే ఇప్పుడే నీకు మొదలవబోతుంది ప్రజ్ఞ. ఎందుకంటే విక్టరీ నాదే అవుతుంది. అలాగే ఆ కౌంట్ డౌన్ ఉందే, అది నీ నాశనానికి దారితీస్తుంది. అన్నయ్య ఇక తనతో కలిసి ఉండబోతున్నాడు. తనతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేయబోతున్నాడు. హాలిడేస్ కి వెళ్తారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, నువ్వు తనతో ఏమేం చేయాలనుకున్నావో అవన్నీ కూడా వాళ్ళిద్దరికి మీదట చేయబోతున్నారు ప్రజ్ఞ. అన్నట్టు నువ్వు అన్నయ్య పక్కన నిలబడినప్పుడు అన్నయ్య నిన్ను కాకుండా తనని చూశాడు. కంటిన్యూస్ గా తను నీ వైపు కనీసం చూడు కూడా చూడలేదు. తను అసలు నీ వైపు చూడనప్పుడు, నిన్ను గమనించినప్పుడు నీ గుండె చప్పుడు ఎలా ఫీల్ అవుతాడో చెప్పగలవా? నువ్వే కదా ఏవో చెప్పావు, అదే తన గుండెల్లో నువ్వే కొలువే ఉన్నావు అని. ఇక ఆ కారణం వల్లే తనకి నువ్వు గుర్తొచ్చి తీరుతావని. అలా ఏం జరగదు. అదేంటంటే ఇప్పుడు తన సోకాల్డ్ గుండెల్లో వేరే ఎవరిదో పేరుని రాయబోతున్నాడు. ఇక తనకి ఈ ప్రజ్ఞ ఎప్పటికీ గుర్తుండదు. అలాగే చివరికి నిఖిత కూడా. రైట్? ఆయన ట్రూ ఫ్యాన్. తనకి ఏది గుర్తుండే అవకాశం లేదు ప్రజ్ఞ. ఐఎమ్ సో సారీ టు సే. తనకి ఏది గుర్తు రాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక అందుకే తనుని అన్నయ్యని ఒకరితో ఒకరు ఎప్పుడు కలిసి ఉండే విధంగా ప్లాన్ చేస్తూనే ఉంటాను. చూడు, ఇక మీదట వాళ్ళు కలిసే తిరగబోతున్నారు, కలిసి హాలిడేస్కి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా నువ్వు తనతో కలిసి చేయాలనుకున్నావు కదా, అలా ఎప్పటికి జరగదు. బట్ డోంట్ యు వరీ, తను పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు. ఇక నువ్వు ఒక పని చేయి. నువ్వు నీ ఏడుపు మోహం పెట్టుకుని వెళ్లి నీ రిసెప్షనిస్ట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండు. ఐ రియలీ డోంట్ మైండ్. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దట్. ఓకే?
అన్నట్టు ప్రమాదం ఇప్పుడు నాకు కాదు, ప్రమాదం ఇప్పుడు నీకే ఉంది. తను వల్ల ఆపగలిగితే వెళ్ళాపు. వన్ సెకండ్, జస్ట్ ఫర్ మెమరీ. ఎందుకంటే నేనున్నంత వరకు కూడా నువ్వనే దగ్గరకు కూడా వెళ్ళలేవు. నేను మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. నేను తన కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు తనకి దూరంగా ఉండాలని, తన లైఫ్ కి దూరంగా ఉండాలని. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఆయన తన్నుతో కలిసి లేదు, నేను మళ్ళీ అలా జరగనివ్వను. కానీ నేనేం చెయ్యాలి? నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలి? మాకు పెళ్లి జరిగిపోయిందని ఎలా చెప్పాలి ఆయనకి? పైగా ఆయనకి ఏది గుర్తులేదు. మరి ఒకవేళ ఆయన తన్నుని పెళ్లి చేసుకుంటే? అందరూ ఎలా మారిపోతూ ఉంటారు. కొంచెం పేరు వచ్చిందంటే తిన్నగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. హాయ్. హే, ఎవరు ఊహల్లో తేలుతున్నావు? అలాంటిదేం లేదు. అలాగైతే నువ్వు క్లాక్ లో ఉండే పెండెంట్ లాగా ఇలా 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 ఎందుకు చూస్తున్నావు? అది నా ఫ్రెండ్ ఒకడు వస్తా అని చెప్పాడు. తను నీ ఫ్రెండా లేక నా ఫ్రెండా? నీ ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? తన్ను. ఇప్పుడు నువ్వు తన్నే కదా కలిసావు? లేదే. ఓ రియలీ? ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందనే విషయం కూడా నీకు తెలియదని చెప్తావా నాకు? ఆఫ్కోర్స్ ఐ డోంట్ నో వేర్ షీ ఈజ్. ఓ కమ్ ఆన్ అనియా, యూ డోంట్ హ్యావ్ టు లై టు మీ. నాకు చాలా బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నీకు బాగా నచ్చిందంటే అప్పుడు నువ్వు తన గురించి ఆలోచిస్తూనే ఉంటావు. నాకిక తను ఎవరికి నచ్చే అవకాశం లేదు. ఈ కాలపు అమ్మాయిలు అందరూ ఇలాగే ఉంటున్నారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వెంటబడుతూ ఉంటారు. ఇంపార్టెన్స్ ఇస్తే ఇగ్నోర్ చేస్తుంటారు. తనకెంత ధైర్యం నన్ను ఇగ్నోర్ చేయడానికి? నేను ఖచ్చితంగా తను ఇష్టపడ్ను. అనయ్య, నువ్వు కాస్త ఓవర్ రియాక్ట్ అవుతున్నట్లేదు? నీకు తెలుసు కదా తను షూట్ లో ఉంది, బిజీగా ఉంది. బిజీగా ఉందా? ఐఎమ్ ఏ రాక్ స్టార్. నాకంటే బిజీగా ఉందా తను? యు నో వాట్, ఫర్గెట్ అబౌట్ దిస్. హౌ అబౌట్ నేను మీ ఇద్దరికి ఒక కాఫీ డేట్ అరేంజ్ చేయనా? నో ఛాన్స్. చెప్పాను కదా షూట్ లో బిజీగా ఉందని. నేను నిన్ను కలవటానికి తను పిలిచినప్పుడు తను ఎంత చక్కగా కలిసిందో చూసావు కదా. అండ్ నీ గురించి అడిగింది, నీ ఆరోగ్యం గురించి అడిగింది. చూసావు కదా నీ గురించి ఎంత ఆలోచిస్తుందో తను. ఈ క్వాలిటీస్ అన్ని కాలం ఆడపిల్లల దగ్గర ఎక్కడున్నాయి అన్నయ్య? సరే, నేను తనతో పాటు వెళ్తాను, కానీ నాకు యాటిట్యూడ్ చూపించొద్దని చెప్పు తనకి. నో వే, నేను తనతో మాట్లాడతాను. తన నీ దగ్గర కొంచెం కూడా యాటిట్యూడ్ చూపించదు. కానీ ప్లీజ్ నువ్వు కూడా తనతో నార్మల్ గా మాట్లాడు, అలాగే నార్మల్ గా బిహేవ్ చేయి. కూల్ కూల్ కూల్, అలాగే ఉంటాను. నువ్వు వెళ్ళి అడిగి చెప్పు. పర్ఫెక్ట్. నాకు ఈ జ్యూస్ బాగా నచ్చింది. ఐల్ సీ యూ. షూర్ సాలియా. బాయ్ గర్ల్స్. బాయ్ బాయ్. హలో. బాయ్ బాయ్స్. బాయ్. ఏంటి మేడం, ఏమైంది? ఎందుకని దిగులుగా కూర్చున్నావు? దిగులుగానా? నేనెందుకు దిగులుగా ఉంటాను చెప్పండి? నీకు తెలుసా, ఎవరికైతే తమ ఫీలింగ్స్ ని దాచిపెట్టడం కుదరదో వాళ్ళు అబద్ధాలు చెప్పలేరు. అవును, నేను దిగులుగానే ఉన్నాను. మీరేం చేస్తారు? నేను అబద్ధాలు చెప్తాను, ఏమైనా చేస్తాను. దానివల్ల మీకేంటి? మీరేమైనా చేయగలరు, ఎందుకంటే మీరు రాక్ స్టార్ కదా. నా మనసులో అనిపించింది నేను చేయడం కుదరదుగా. మా బాస్ నాకు ఎలా చెప్తే నేను అలాగే చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి కూడా అందుకే వచ్చాను. మా బాస్ ఆర్డర్ ని ఫాలో అవడానికి వచ్చాను. తనకేమైంది? ఎవరి మీద కోపం నా మీద చూపిస్తుంది? చూడు, నాకు అర్థమైంది. కానీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు జరిగిన అన్నిటికంటే పెద్ద మంచి ఏంటో తెలుసా? అదేంటంటే నీకు నేను దొరికాను. అరే, నువ్వు ఏదో ఒక మ్యూజిక్ కంపెనీకి వెళ్ళి చెప్పు నువ్వు నాకు అందరికంటే పెద్ద ఫ్యాన్ వని. ఉద్యోగం చిటికలు దొరుకుతుంది, అది కూడా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా. ఉద్యోగమా? ఉద్యోగం. మీ బాస్ నిన్ను ఉద్యోగం నుంచి తీస్తారనే కదా నువ్వు ఇంత దిగులుగా కూర్చున్నావు. నన్నెందుకు ఉద్యోగంలో నుంచి తీసేస్తారు? మరైతే నువ్వు దిగులుగా ఎందుకున్నావు? అయినా ఇక్కడేం చేస్తున్నావు? ఇది ఆఫీస్ టైం కదా, ఇక్కడ కూర్చొని టైంపాస్ చేస్తున్నావా? నేను చెప్పాను కదా మా బాస్ వేసిన ఆర్డర్ ని ఫాలో అవుతున్నానని. మీకు పేపర్ ఇచ్చాను కదా, దాంతో మీ పని అయిపోయిందంటే దాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వండి, ఆఫీస్ తీసుకెళ్ళాలి. పేపర్? లిరిక్స్? నువ్వు ఇక్కడికి లిరిక్స్ కోసం వచ్చావా? ఇదిగో తీసుకో.
నీ లిరిక్స్ మీ బాస్కి జాగ్రత్తగా ఇచ్చే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాయ్. 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 ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడికి ఈ పేపర్ కోసం వచ్చావా? లేకపోతే మరేంటి? నాకు ఇక్కడ కూర్చోవడం ఇష్టం అనుకున్నారా? అసలు ఇక్కడ ఎవరూ తెలీదు. అలాగే మళ్ళీ లోపలికి ఎలా రావాలి? వాచ్మెన్కి ఏమని చెప్పాలి? మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనా? అప్పుడు నన్ను పంపించినట్టే. నాకు తెలిసి ఇదే మొదటిసారి. మీరు నన్ను కనీసం తిరిగి కూడా చూడలేదు. చాలా బిజీగా ఉన్నారు కదా మోడల్తో పాటు. మళ్ళీ వచ్చానంటే మీరు నన్ను తిట్టినా తిడతారు. కానీ నేనేం చెయ్యాలి? నేనైతే మా బాస్ వేసిన ఆర్డర్ని ఫాలో అవ్వాలి కదా. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను. ఐ యామ్ సారీ. నేను నీకు సారీ చెప్పానని నువ్వెవ్వరికీ చెప్పొద్దు. ఒకవేళ నేను నా ఫ్యాన్కి సారీ చెప్పానని ఎవరికైనా తెలిసిందంటే చిన్న విషయాన్ని ఇష్యూగా మార్చేస్తారు, ఇమేజ్ని పాడు చేస్తారు. ఎవరికీ చెప్పవు కదా? ఏంటి చెప్తావేంటి? దట్స్ లైక్ ఏ గుడ్ కళ్ళజోడు. నీకు తెలుసా, నువ్వు నాకు మొదటి ఫ్యాన్వి. నిన్ను నా ట్రూ ఫ్యాన్ అనుకున్నాను. నువ్వు నా మొదటి ఫ్యాన్వి. నీకే నేను సారీ చెప్పాను. నెక్స్ట్ టైం ఏమేం చేయాల్సి వస్తుందో అది నాకు తెలియదు, కానీ బట్ ఇట్స్ ఓకే. పర్లేదు, జరగనిద్దాం. లైఫ్లో చాలా విషయాలు మొదటిసారి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చేసేద్దాం. నీకు లిరిక్స్ కూడా దక్కాయి, అవునా? ఎందుకు టైంపాస్ చేస్తున్నావు? వెళ్ళి నీ బాస్కి ఈ లిరిక్స్ ఇచ్చేయి. లేకపోతే లేటుగా వెళ్ళినందుకు నీకు మళ్ళీ సారీ చెప్పాల్సి ఉంటుంది, అవునా? స్మైల్. ఈరోజు మొత్తం రోజంతా వేస్ట్ అయిపోయింది. నాకే పని అవ్వలేదు, ఒక్క సాంగ్ కూడా రికార్డ్ చేయలేదు, కనీసం ఎలాంటి పార్టీకి వెళ్ళలేదు. జీరో ప్రొడక్టివిటీ. మూడ్ కూడా ఆఫ్ అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం మంచి జరిగింది. నేను తన్నుని కలిశాను. ఏదేమైనా సరే తను చాలా క్యూట్గా ఉంది. ఇక ఈ విషయం తనకి బాగా తెలుసు. అందుకే తను నా ముందు యాటిట్యూడ్ చూపిస్తుంది. కాఫీకి రావాలనుకోకపోతే కనీసం బాయ్ అయినా చెప్పాల్సింది కదా. ఎందుకు ఈ ఆలయ ఎందుకు ఇంకా రాలేదు? ఎక్కడుంటాను? ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. హాయ్. నన్ను గుర్తు చేసుకుంటే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. నేనే స్వయంగా వచ్చేస్తాను. ఆలియా మిగతా వాళ్ళు కూడా నీలాగా ఉంటే ఎంతో బాగుండేది కదా. నో, అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే ఆలియా కేవలం ఒక్కటే పీస్. అదెందుకంటే నీ చెల్లెలు కాబట్టి. దట్స్ ట్రూ. ఎందుకే ఆలియా, అది నువ్వు మాట్లాడవా? అది నీ ఫ్రెండ్తో. ఏ ఫ్రెండ్? తన్నుతో కలుస్తుందా లేక ఇంకా గాల్లో ఎగురుతూ ఉందా? అలా ఎప్పటికీ జరగదు. దానికి 2 రీజన్స్. ఒకటేంటంటే తను నా ఫ్రెండ్ కాబట్టి, రెండవది ఏంటంటే నువ్వు చాలా పెద్ద రాక్ స్టార్ కాబట్టి. అఫ్ కోర్స్ తను నేను కలుస్తుంది. నైస్. నెంబర్ కావాలా? యా, ఐ డోంట్ మైండ్ దట్. వెల్, కానీ దొరకదు. ఆలోచించనియా, నీకు తనకి పెద్దగా పరిచయం లేదు. ఒకరినొకరు తెలుసుకోండి. 2-3 సార్లు డేట్స్ కి వెళ్ళి రండి. గెట్ కంఫర్టబుల్ విత్ హర్. ఆ తర్వాత నెంబర్ తీసుకో.
అరే Okay. ఆగు, ఇదేంటి ఏంటి ఇక్కడ ఏమైంది? ఏమైనా అంటుందేంటి? ఆ. ఏమైంది? You're blushing. వాట్ నాన్ సెన్స్. Of course you are. Come, I'll show you. రా రా రా, నేను నీకు చూపిస్తాను. ఇదిగో. నా ఫేస్ రెడ్ గా ఎక్కడ ఉంది? అలాంటిది ఏం లేదు. ఓ రియలీ? అయితే ఇదేంటి ఇలాగా? ఇది అన్నట్టని నాకు విషయం చెప్పు. నాకేమనిపిస్తుందంటే నువ్వు తను ఇష్టపడుతున్నావని. మేబీ నాట్. ఐ డోంట్ నో. బట్ ఐ నో బికాస్ ఐఎమ్ యువర్ సిస్టర్. ప్రపంచం దృష్టిలో నువ్వు బ్యాట్మెన్ అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు నా రాక్ స్టార్ అదేవి. సో డోంట్ యు వరీ, ఐల్ హ్యాండిల్ తను. ఓకే, అభి అండ్ తను సిట్టింగ్ ఆన్ ఎ చైర్. ఆలియా బాయ్ బాయ్. ఓకే ఫైన్, బై. ఐల్ సీ యూ. బాయ్. నువ్వు పిచ్చివాడవుతున్నావన్నయ్య. ఇదే నా గేమ్ ప్లాన్. ఇప్పుడు నేను నా మైండ్ లో నుంచి బయటికి లాగిన ప్లాన్ ఉంది, అది సరిగ్గా గురిచూసి తగులుతుంది. నువ్వు రెడీగా ఉండు. అంతగా ఏం కనిపిస్తుంది నా ఫేస్ లో? సరే, తన క్యూట్ గానే ఉంది, నాకు తను నచ్చింది అంతే. కానీ తన కోసం నేను పిచ్చివాడిని కావడం నో వే ఆలియా. ఎందుకంటే నేనున్నంత వరకు కూడా నువ్వు అన్నయ్య దగ్గరకు కూడా వెళ్ళలేవు. నేను మా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. నేను తన కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు తనకి దూరంగా ఉండాలని, తన లైఫ్ కి దూరంగా ఉండాలని. ప్రజ్ఞ, ఏమైంది? ఎవరితో నిన్న గొడవ జరిగిందా? లేదు నానమ్మ, ఏమీ లేదు. మరి నీ మూడెందుకు ఆఫ్ అయిపోయింది? మూడా? లేదు, నా మూడ్ బాగానే ఉంది. మరైతే ఇదంతా ఏంటి? అది నానమ్మ, అదేంటంటే నేను పింక్ చున్నీ కోసం వెతుకుతున్నాను, అది దొరకనే లేదు. అందుకని ఆ చిరాకులోనే ఇవన్నీ పాడేశాను. సరే సరే, నాకొక విషయం చెప్పు. నీకు అబద్ధాలు చెప్పడం కూడా రాదు. అలాంటప్పుడు చెప్పడానికి ప్రయత్నించుకో. ఎందుకంటే ఒక నిజం దాచడానికి నువ్వు 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు త్వరగా చెప్పే నాకు. ఏమైంది? అభితో గొడవ పడ్డావా? ఏమీ లేదే. నాకు మా ఆయనకి మధ్య ఏం జరుగుతుంది? ఏమీ లేదా? సరే, అయితే నేను వెళ్లి సరళకు చెప్తాను. తనే వచ్చి అడుగుతుంది. ఆ తర్వాత నా మీద కోపడితే ప్రయోజనం లేదు. వద్దు నానమ్మ, నానమ్మ, ఆ అమ్మకి మాత్రం చెప్పొద్దు. అలాగే చెప్పను. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఏమైంది? అభికి నీకు మధ్య ఏం జరిగింది? ఇప్పుడు నిజం చెప్పు, నాకు ఏం జరిగింది? నీకేమని చెప్పాలి నానమ్మ? మళ్ళీ దాని గురించి మాట్లాడానంటే మనసు భారంగా ఉంటుంది. భారంగా ఉండే విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి మనసులో పెట్టుకోవడం మంచిది కాదు, చెప్పేయడమే మంచిది. చెప్పేస్తే మనసులో భారం పోతుంది. నానమ్మ, ఈరోజు జరిగింది చూసిన తర్వాత నేను ఇన్ని రోజులు ఏవైతే కలలు కంటూ వచ్చానో అవెప్పటికీ నిజం కావనిపించింది. ప్రజ్ఞ, కొన్నిసార్లు మనం కళ్ళతో ఏమైతే చూస్తుంటామో అవి నిజమవ్వాలని లేదు. మనం ఏవైతే కలలు కంటూ ఉంటామో అవి ఏదో ఒక రోజు తప్పకుండా నెరవేరి తీరతాయి. ఈసారి అలా జరిగే అవకాశం లేదు నానమ్మ. ఎందుకంటే ఈరోజు నేనేదైతే చూశానో అది ఇంతకు ముందు కూడా జరిగింది. ఏం చూసావు నువ్వు? నానమ్మ, ఈరోజు నేను ఆఫీస్ పని మీద ఆయన్ని కలవడానికి వెళ్ళాను. నేను ఆయన కళ్ల ముందే నిలబడున్నాను, కానీ ఆయన నన్ను చూడకుండా తన్నునే చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఆలియా వచ్చి నేను కన్న కళ్ళన్నీ నిజమవుతాయనే భ్రమలో ఉండిపోయానని చెప్పింది.